నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ గారి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎస్ రాము గారు, యోజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏ రోషన్ బాబు నియమితులు కావడంతో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తామని వారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాధయ్య, లక్ష్మణ్, సాకేత్, సుమన్, సిద్ధు, భానుప్రకాష్, కోటేశ్వరరావు, సుజిత్, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అది తీయకుండా వైసీపీ గడ్డ కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలకు పైగా వాళ్ళకి అవకాశం ఉంది. అయినా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ఎవరి నోట మాట విన్నా కూడా, ఇప్పుడు నేను కూడా చాలా మంది దగ్గర విన్నా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా,
ఈ ప్రజలు బాగుండాలన్నా ఈ సమాజం బాగుండాలన్నా మళ్ళా ఆయనే రావాలా అనే మాట ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మారుమోగిపోతా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నేను ఏ రోజు కూడా గత 1 సంవత్సరం పైగా నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ గా ఉన్నా. ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాననే భావన నాకు కలగదు. చుట్టూరు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వందలాది మందిగా ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వేలాది మందిగా ఉండడం. అలానే ప్రతిరోజు కూడా సుమారుగా 100 మంది దాకా కార్యకర్తల నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఆఫీస్కి వస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గానీ వైఎస్ఆర్సీపీ పట్ల గానీ ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది అనేది అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా మనం గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే బాధ్యతలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నారో రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0లో జగనన్న 2.0లో ఇక్కడ కష్టపడినటువంటి కార్యకర్తల నాయకులందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఉండాలా. వారందరికీ కూడా ఈ రోజు మనం ఏదైతే బాధ్యతలు ఇస్తా ఉన్నామో వారందరికీ కూడా ఐడి కార్డు జనవరి 15వ తేదీ లోపల ఇవ్వగలగాల. ఆ తర్వాత ఐడి కార్డులే వాళ్ళకి రేపు పొద్దున ఆయుధాలు కావాలి. ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు, ప్రజలతో పాటు నిలబడాలనుకున్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డు తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ప్రజలు మన వెనక నచ్చినారు కాబట్టి ఆ ప్రజల కోసం కష్టపడే క్రమంలో వీరందరూ కూడా భాగస్వాములించాలన్న ఆలోచనతో వీరందరికీ కూడా సముచిత న్యాయం గౌరవం ఇవ్వాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. దానిని ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు ఎక్కడైతే కష్టపడతా ఉన్నారో ప్రధానంగా మనకి 46వ డివిజన్ కి వచ్చేటప్పటికి వేలూరు మహేష్ అన్న మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి ఒక సీనియర్ పర్సన్ గా ఒక బీసీ లీడర్ గా ఆయన అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకుడిగా తన మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను మహేష్ అన్నకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకి మంచి గౌరవం కలిగేటట్టు కూడా నేను తప్పకుండా ఆయనతో పాటు నడవడం కూడా జరుగుతుంది. అదే క్రమంలో మహేష్ అన్న ఆధ్వర్యంలో 46వ డివిజన్ లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించట్లా, భయపడట్లా. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతామనే ఆలోచనతో వారు రావడం కూడా జరిగింది. వారందరినీ చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు జిల్లా స్థాయిలో రోషన్ కి సంబంధించి అయితే జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియమించడం కూడా జరిగింది. అదేవిధంగా రామన్నని బూత్ కమిటీ కూడా మనకి చాలా ప్రధానమైనది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీలను మనం బలోపేతం చేయాలా, ఎలక్షన్స్ కు మనం సన్నద్ధం కావాలంటే బూత్ కమిటీలు బాగుండాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది. బూత్ కమిటీకి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామన్నను నియమించడంలో మహేష్ అన్న తీసుకొచ్చినటువంటి చొరవ గాని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమించడం కూడా జరిగింది. ఇంకా కూడా ఈ డివిజన్ లో మంచి లీడర్స్ ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా మొదటగా ఒక బాధ్యతలు తీసుకుంటా ఉన్నాం. ఈ బాధ్యతలు తీసుకొని 2029 ఎలక్షన్స్ దాకా కూడా ప్రజల పక్షాన పోరాడడం గాని ఈ రోజు ఎవరి కోసమైతే పోరాడినామో 2029 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి మంచి చేసే క్రమంలో మేమంతా కూడా తప్పకుండా కూడా ఆ రోజు కూడా ప్రయత్నించడం కష్టపడడం కూడా జరుగుతుందని ఈ రూపంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ పదవులు తీసుకున్నటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రధానంగా రోషన్ బాబు గారిని కానీ అలానే రామన్నని కానీ ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. ఈరోజు నెల్లూరు నగరంలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు మరియు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సారు వారి ఒక ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగరం నుంచి మన రోషన్ బాబు నెల్లూరు జిల్లా యువజన భాగ జనరల్ సెక్రటరీగా ఈరోజు మన చంద్రశేఖర్న ఉపస్థితం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరో వ్యక్తి నా తమ్ముడు రాము నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాము ఎన్నుకోవడం చాలా ఈరోజు వాళ్ళని ఈ పదవిలో మన చంద్రశేఖరన్న గారి ఆశీస్సులతో ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా పదవుల్ని ఆశీర్వదించడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకి అలంకారంగా ఎప్పుడు కూడా పనిచేయదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతని సొంత పనిలాగా భావించి ఒక సైనికుల్లాగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా గడిచిన 2 ఏళ్లలోనే ఈ టీడీపీ ప్రభుత్వాన్ని విరక్తిపడి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తరలి వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం మనకు వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు మన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకుడు ప్రతి ఒక్కరి కూడా అందరూ కూడా మన నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అన్న అండగా ఉంటారు. వారందరికీ కూడా మేమందరం అండగా ఉంటాం. ఏదైనా సరే, ఎంత దూరమైనా సరే, ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకి మా సొంత సమస్యలాగా మా భుజాల మీద వేసుకొని ఎంత దూరమైనా పోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొత్తం నెల్లూరు జిల్లా కావచ్చు, మొత్తం నగరం కావచ్చు, అందరూ కూడా ఈ రోజు ప్రజల పట్ల ఉన్నారు. ఒకటే తెలుసుకోవాలా, ఎప్పుడు కూడా అధికారం రావాలంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్తాడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మాయ మాటలు చెప్పడం చేత కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ గడిచిన 18 నెలల్లోనే అందరూ కూడా తెలుసుకున్నారు. ఒకటి కాదు, చూస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే ప్రైవేట్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే కోట్లాది మంది జనాలు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి 1 కోటి సంతకాలంటే 1 కోటి సంతకాలు కాదు, 1.5 కోటి సంతకాలు దాటిపోయి ఈ రోజు జనాలు సంతకాలు పెడుతున్నారంటే ఈ ఒక్కటే మచ్చుకి చాలా నేను చెప్తాను. అలాగే ఈ రోజు ఈ పదవులను అలంకించినటువంటి మన రోషన్ బాబు, అలాగే ఎస్ రాము గారు, వారందరూ కూడా ఖచ్చితంగా వారి వారి బాధ్యతలో ఎక్కడ కూడా ఇది కాకుండా మీ బాధ్యతగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పని, అదే మీ అందరికీ ఎప్పుడు కూడా చంద్రశేఖర్ అండలు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా రెండు ఈ అవకాశం కల్పించిన చంద్రశేఖర్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.